ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. బాబా గారి సందేశం ఆ సందేశం వినే ఇప్పటికి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాట చెప్పక తప్పదు తల్లి. తల్లి, చివరి జరగబోయేది ఇదే. 100% కూడా నీ మంచి కోసమే నేను చెబుతున్నాను. తప్పకుండా వినమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఏదో ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, అది మన భవిష్యత్తుకు పునాది ఇవ్వడం కోసమే, మనం జీవితంలో ఒక గొప్ప స్థానంలో ఉండటం కోసమే, నలుగురితో మనం ఏ విధంగా ఉండాలో, నలుగురు బుద్ధులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో, మనం చెడ్డదారిలో వెళ్లకుండా ఒక మంచి మార్గాన్ని చూపించి మన ఎదుగుదలకు, మన అదృష్టానికి కారణమయ్యే మాటే అయి ఉంటుంది అని చెప్పి మనకి తెలుసు కదా తల్లి. ఎప్పుడైనా కానీ నీకు నేను ఏ మాట చెప్పినా, ఏ సందేశాన్ని అందించినా అది నా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని చెప్పి నువ్వు నమ్ముతావు. ఎన్నో కష్ట సమయాల్లో నా సందేశాలను నువ్వు ఆదర్శంగా తీసుకొని ఆ కష్టాల నుంచి బయటపడ్డావు. నీ యొక్క కుటుంబాన్ని బాగు చేస్తున్నావు. అలాగే ఇప్పటికి కూడా నీ బాగు కోసమే ఒక మాట చెప్పక తప్పదు. కానీ చివరికి జరగబోయేది అదే. ఇప్పుడు నేను చెప్పే మాట 100కి 100% నీ మంచి కోసమే చెబుతున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు జీవితంలో నీ ఎదుగుదలకు సహాయపడతాయి. అదే కొన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా అవి నీ భవిష్యత్తుని బంగారంలా చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ పొరపాటున నువ్వు చెడుదారి పట్టావు అంటే ఆ చెడ్డదారి నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఆ చెడ్డదారిలో ఎంత దూరం పోయినా తరువాత అది చెడ్డదారి అని చెప్పి నీకు తెలిసినప్పుడు, అయ్యో నేను చెడ్డదారిలోకి అడుగు పెట్టేశానే, ఇప్పుడైనా నా దారిని మార్చుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీ దారిని మార్చుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే, అప్పుడు మంచి దారిలోకి అడుగు పెడితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పుడు నీ దారిని మంచిగా మార్చడం కోసమే కొన్ని మాటల్ని చెప్పాను. అవి నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయిస్తాను. జాగ్రత్తగా వినుబిడ్డ. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నీకు కొంచెం చెడు చేస్తే, అబ్బా వీళ్ళు నాకు చెడు చేశారు, ఏదో ఒక సమయంలో నాకు రాకపోతుందా మంచి, మళ్ళీ వాళ్ళకి నేను చేయకపోతానా అని చెప్పి నువ్వు అనుకున్నావు. అవును కదా తల్లి. కానీ అది చాలా పెద్ద తప్పు తల్లి. ఎందుకంటే ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు చెడు చేసినా ఆనందంగా ఉండొచ్చునేమో కానీ కొంతకాలమే తరువాత వాళ్ళు తప్పకుండా దైవం చేత శిక్షించబడతారు బిడ్డ. కొలనులో నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రాయిని తీసుకొని వెళ్ళి ఆ నీళ్ల మీద అలా వెయ్యి. అలా వేస్తే ఆ రాయి వల్ల ఆ యొక్క నీటిలో అలజడులు వస్తాయి. అంతే, ఆ నీళ్ళల్లో కూడా కడిగిలిగిరిపోతాయి అన్నమాట. అలా నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కానీ కాసేపటికి మళ్ళీ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. చూసావా, ఆ రాయి మాత్రం అడుగునే ఉంటుంది. అలాగే నిన్ను చెడగొట్టాలని చెప్పి ఎంతమంది ప్రయత్నించినా కూడా వారు ఎప్పుడూ కూడా నీ కిందే ఉంటారు, నువ్వు చెడిపోయినంత వరకు. అర్థమైందా బిడ్డ? ఎప్పుడైనా కానీ కాలం ఎప్పుడూ మంచివారిని తోడుగా నిలబెట్టకపోయినా కానీ దైవం మాత్రం ఎప్పుడూ కూడా మంచివారికి మాత్రమే తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కానీ అది పచ్చి నిజం అన్నమాట నువ్వు గుర్తుంచుకో. ఇక దైవాన్ని ఎప్పుడూ కూడా నిందించుకోకు బిడ్డ. నేను అంటే ఈరోజు కష్టపడితే రేపు సులువుగా ఉంటుంది, ఇది నా కల కాదు, ఇది నా బాధ్యత అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ కల ఎప్పటికైనా నిజమవుతుంది. నీలో నెగిటివిటీ ఉంటుంది కదా, ఆ నెగిటివిటీ నేను జై కొడతాను. నేను ఎప్పుడూ కూడా పాజిటివిటీ జై కొడతాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక చిన్న మెట్టు వేస్తాను అని చెప్పి అనుకో. అలా వేసినప్పుడే ఒక్కొక్క మెట్టు పేరుకుంటూ పోయి
చివరికి నువ్వు ఎవరూ కూడా ఊహించలేనంత ఎత్తుకు ఎదుగుతావు అన్నమాట. అన్న విషయాన్ని అయితే తప్పకుండా నువ్వు గుర్తుంచుకో. ఇది సాధ్యమే, ఎందుకంటే అది నేను చేయగలను కాబట్టి. ఇది నాకు ఖచ్చితంగా నాకు కాదు, నాకు మాత్రమే నాకు మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు మాత్రమే సాధించగలవు బిడ్డ. ఎలా బ్రతికాలో ఎలా తేలికగా భయపడకు. ఎందుకంటే గూటిలో కొన్ని పక్షులు ఉంటాయి కదా, నువ్వు చూసే ఉంటావు. ఆ పక్షులు రోజు కూడా ఉదయాన్నే లేచి గింజలను ఎక్కడ గింజలు కనిపిస్తే అక్కడిని తిందామా, మా వాళ్ళకి కొన్ని గింజల్ని వాటి బిడ్డలకు తీసుకువెళదామా అని చెప్పి గూటి నుండి బయటకు బయలుదేరి వెళ్తాయి. అలా గూటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు గింజలు ఎక్కడున్నాయో వాటికి తెలియదు. వాటి యొక్క ఆహారం కోసం వెతుకులాట మొదలవుతాయి. అలా ఎక్కడ గింజలు ఉంటాయో కూడా తెలియకుండానే ఎగురుకుంటూ పోతాయి కదా. అలాగే మన జీవితం కూడా ప్రయత్నాలు చేయాలి. మనకి కూడా ఏం తెలియదు, ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో, అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. కానీ ప్రయత్నం చేస్తేనే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతావు. ఏదో కొంచెం నలిగావు అని చెప్పి అందరికీ ఏదో నువ్వు కోల్పోతున్నట్లుగా, ఏదో నీ జీవితం అంతా కూడా అయిపోయినట్లుగా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కరెన్సీ నోటు ఉంటుంది కదా, అది కూడా నలుగుతుంది. 100 నోటైనా, 1000 నోటైనా, 2000 నోటైనా బాగా వీళ్ళ జోబీల్లో నలిగినంత మాత్రాన ఇది నలిగిపోయింది అని చెప్పి 2000 నోటికి మనం రూపాయి విలువని కడతామా? 2000 నోటు ఎప్పటికైనా నలిగినా కూడా 2000 నోటే అర్థమైంది కదా, దాని విలువ మాత్రం తగ్గదు. అలాగే మనిషి ఏదో ఒకసారి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అంత మాత్రాన నువ్వు నలిగినంత మాత్రాన నీ విలువ తగ్గుతుందా చెప్పు? మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం కూడా ఆగిపోదు. ఒక్క మాట గుర్తుంచుకోవాలి. ఇంత చెప్తున్నారు కదా బాబా, ఏదైనా సాధించాలి, ఎంతైనా సాధించాలి, బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటున్నావా? అయితే విను. 7 తరాల కోసం ఎంత సంపాదిస్తే ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు నీ యొక్క ఫోటో పెట్టడానికే ఇష్టం ఉండనప్పుడు, 3వ తరానికి నీ పేరు గుర్తున్నప్పుడే అంత ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించి ఏం సుఖం? సంపాదన మానేయమని చెప్పి నేను చెప్పటం లేదు. మితిమీరిన సంపాదించడం మానేయడం అంటే మితిమీరిన. ఇక తిండి ఎప్పుడు తింటున్నావో కూడా తెలియకుండా, ఎప్పుడు నిద్రపోతున్నావో కూడా తెలియకుండా, అసలు కొంతమంది అయితే నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు ఏ జీవితం, డబ్బు ఏ లోకం, డబ్బు ఏ ఇది అని చెప్పి 24 గంటల రోజుల్లో ఉంటే 22 గంటలు సంపాదించి పనిలోనే స్ట్రెస్, ఒత్తిడి, రోగాలు వచ్చినప్పటికీ కూడాను పని మాత్రం ఆపరన్నమాట. ఎప్పుడైనా కానీ అవసరానికి కావలసినంత సంపాదించుకుంటే సరిపోతుంది. మితిమీరి ఆశపడడం, మితిమీరి సంపాదించుకోవడం మానేయడమే ఉత్తమం. ఎందుకంటే ఇటువంటివి చెప్తే కంటే కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది దాని యొక్క విలువేమిటో బిడ్డ. ఎప్పటికైనా కానీ ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండాలి, పొదుపు ఎక్కువగా ఉండాలి. ప్రతి నెలా కూడా నీ యొక్క పొదుపుని ఒక లక్ష్యంగా 10 రూపాయల్లో నువ్వు 8 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 2 రూపాయలైనా కానీ పొదుపు చేయాలి. నేను అని చెప్పి లక్ష్యంగా పెట్టుకో. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పి అనుకో. టైం యొక్క విలువ అంటే సమయం యొక్క విలువని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. తక్కువలో ఎక్కువ చేయాలి అంటే తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పని చేయాలి. తక్కువ సమయం ఉన్నా కానీ తెలివిగా ఆ తక్కువ సమయాన్ని నువ్వు ఎక్కువగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. తక్కువగా జనాలు ఉన్నప్పటికీ కూడా నీ విలువ ఎక్కువగా పెంచుకునేలా చేయాలి. ఇలా ఏదైనా కూడా నీ యొక్క తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటుంది తల్లి. నువ్వు ఎదగాలి అన్నా కూడా, నువ్వు పడిపోవాలి అన్నా కూడా, నీకు మంచి జరగాలి అన్నా కూడా, లేదా నీకు చెడు జరుగుతుంది అన్నా కూడా, ఒక బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నా కూడా, ఒక బిజినెస్లో నువ్వు ఫెయిల్ అవ్వాలన్నా కూడా, అది అయినప్పటికీ కూడాను జరిగేది నష్టమైనా కష్టమైనా
దుఃఖమైనా, గెలవటమైనా, ఓడిపోవటమైనా ఏదైనా కానీ ప్రయత్నం మాత్రం మానుకోకూడదు. ప్రయత్నించాలి. అది నీ శక్తి కొలది ప్రయత్నించాలి. నీ శక్తిని మించి ఏదీ కూడా చేయకూడదు బిడ్డ. ఈ ఉన్నత జీవితకాలం ఏదైతే ఉందో అది చాలా చాలా చిన్న తల్లి. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో కూడా తెలియదు. అది విధిరాత. ఆ యొక్క విధిరాతని మార్చడం అనేది నీ వల్ల కాదు. ఆ యొక్క విధిరాతని మార్చడం చివరికి నా వల్ల కూడా కాదు బిడ్డ. ఒక్కసారి ఈ జీవితం అంటే ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకొని ఆలోచించుకో. ఈ జీవితంలో గతంలో నీకు ఎన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి అని కాదు, నువ్వు భవిష్యత్తులో ప్రతి క్షణాన్ని ఎంత సంతోషంగా ఆస్వాదించావు అన్నదే అక్కడ ముఖ్యం తల్లి. సంతోషంగా బ్రతకడం నేర్చుకో. ఆనందంగా ఉండటం నేర్చుకో. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, అయ్యో నేను ఇలా ఉంటే వీళ్ళేమన్నా అనుకుంటారేమో, నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళేమన్నా అనుకుంటారేమో, నువ్వు వారికి సహాయపడుతూనే ఉండాలేమో. వారు నీకు అన్యాయం చేసినా కూడా నువ్వు వారికి న్యాయమే చేయలేమో, లేకపోతే వాళ్ళు నాతో పలకరేమో. ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు బిడ్డ. ఎన్నో అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతున్నప్పటికీ కూడాను ఒక పక్క ఈ యొక్క మానసిక వేదన నీ అనారోగ్యానికి సమస్యలకు 80% అవుతుంది కారణం. కాబట్టి ఎప్పటికీ నేను చెప్పలేకపోతుంది కానీ చెప్పక ఇప్పటికైనా తప్పడం లేదు బిడ్డ. నువ్వు ఇలాగే ఉంటే కనుక నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేవు. నలుగురిలో అవమానాలు చివరికి ఒక స్టేజీకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పుట్టానా భగవంతుడా అని చెప్పి అనుకునే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకో, లేకపోతే 100% నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది. తెలివిగా ఉండు, తెలివిగా ఆలోచించు, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా పని చేసుకో, మనసుని ప్రశాంతంగా ఉంచుకో, ఆనందంగా ఉండు. నీకు నువ్వే ముఖ్యం అని చెప్పి తెలుసుకో. కుటుంబంలో కలహాలకి కారణం ఎదుటివారి నుంచి మీరు ఏదో కోరుకుంటున్నావు, వారిలో మార్పును లేదా వారు ఇలాగే ఉండాలి, వారు నేను చెప్పినట్లే వినాలి, ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తున్నావు. కానీ నీ నుంచి వారు ఏం కోరుకుంటున్నారో నిన్ను మనిషిలాగే లెక్క చేయనప్పుడు వారి గురించి అంత ఆలోచన ఎందుకు? నీ గురించి నీకు ముఖ్యం కదా, నీ ఆరోగ్యం నీకు ముఖ్యం కదా, నీ ప్రశాంతత నీకు ముఖ్యం కదా. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మానసికంగా ఇప్పటికే సగం చచ్చిపోయావు. తరువాత పూర్తిగా నీ జీవితంలో అనారోగ్యంతో సమస్యలు నిండిపోయినప్పుడు నిన్ను కనీసం పాపం అని కూడా ఎంత బాధపడ్డాను. నన్ను కనీసం మనిషిలాగా గుర్తించని వాళ్ళ కోసం ఇంత ఆలోచన చేశాను అని చెప్పి, కనీసం నా కడుపున పుట్టిన బిడ్డల కోసమైనా నాలో మార్పు రాలేదే అని చెప్పి వేదన చెందే రోజు వస్తుంది తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.